హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా మా వర్క్ బ్లాస్టింగ్ చేస్తున్నాం. ఈ గోడకి బ్లాస్టింగ్ చేయాలా, పరిజ్ఞాలు వేసాం. ఇప్పుడే రైడర్ ఫోన్ చేసింది. సో పరిజ్ఞాలు వేసి అయితే వేసాం అనమాట పైన స్టేర్కి. పరిజ్ఞాలు ఎప్పుడైనా స్టాండర్డ్గా వేయాలా, ఆషామాషగా వేయకూడదు పరిజ్ఞాలు. ఇది కనిపిస్తుంది కదా, ఇది సపోర్ట్ అనమాట, ఇటు పడకుండా కిందకి. ఒకవేళ ఊపు వచ్చినా ఇది మాత్రం పట్టుకుంటారు. ఇది గట్టిగా, ఇది మాత్రం గట్టిగా కట్టుకోవాలన్నమాట. తడికిలు కూడా వేసాం. రేకుల షెడ్ ఇది. మనం చేసేది వర్క్ కోసూరు గ్రామంలో, కోసూరు సిటీలో చేస్తున్నాం పని. ఈ హౌస్ అయితే లెంత్ వచ్చేసరికి 20 అడుగులు, హైట్ వచ్చేసరికి 10 అడుగులు. దీనికి 2 మేస్త్రులు, 3 కూలోళ్ళు. 3 ఎందుకంటే కింద నుంచి పైన ఉసుక మోయాలా, సిమెంట్ కట్టలు మోయాలా, అవి కలపాలా. కాబట్టి 3 కంపల్సరీగా 3 ఉండాల్సిందే. టైం ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పుడు దాకా ఫరింజాలు వేయటమే సరిపోయింది మా పని. కుర్రోళ్ళు మాత్రం ఉసుక మోతున్నారు లోపల. చూపిస్తాను పదండి. అది కూడా ఇదిగో చూడండి, కట్టలు కింద నుంచి మోయాలి. కడరే ఎంత కష్టపడితే కానీ పైకి రావు కట్ట. ఎంత లోడ్ ఉన్నారు, అది 50 కేజీలు కట్ట. అది చిన్నగా రా, హల్లుగా ఇప్పుడే పగలే కట్ట పగలే. నువ్వు అడగొద్దు, కట్ట పట్టుకోరా, మనిషిని కాదురా రే. వీళ్ళు పడదెంగుతారు. వీళ్ళు ఆల్రెడీ కట్ట వేసారు పైన, ఇంకో కట్ట వేస్తున్నారు. పిచ్చ పక్కలే వాళ్ళ పక్ష. చూశారుగా ఫ్రెండ్స్, ఎంత కష్టపడి చదువుకోండ్రా అంటే చదువుకోలేదు వీళ్ళు. ఎంత కష్టపడి కట్టలు మోతున్నారు పైన. ఉసుక వేసారు 2 కట్టలకి. కట్ట వేసారు. ఇది కట్టనార వేసారు ఉసుక. సో అందుకే 3 కూలోళ్ళు. చూశారు కదా ఎంత కష్టపడి పైన వేసారు సిమెంట్ కట్ట. అందుకే ఎప్పుడైనా సరే ఇంటికి మొదలు పెట్టేటప్పుడు ముందు మెయిన్ మెట్ల ల్యాండింగ్ వేసుకోవాలి. దీనికి మెట్లు అనేది లేవు. ఉసుక మోయాలన్నా, సిమెంట్ మోయాలన్నా ఎంత కష్టం కోళ్ళకి. సో ఫ్రెండ్స్, ఇదే అక్కడి నుంచి మోయాలి ఉసుక. కింద నుంచి చూశారు కదా, కింద నుంచి మోయాలి ఉసుక, సిమెంట్ కట్టలు కానీ. మళ్ళీ దీనికి ఈ సందు ఉంది, ఇటు ఈ గొంతు నుంచి ఇటు పోవాలి. మాల అందియాలంటే ఆ దరికి పోవాలి. ఇదిగోండి, ఈ దరికి పోవాలి. ఈ సందులో నుంచి ఇటు అందియాలి మాలు. ఇది కనిపిస్తుంది కదా, ఈ గోడ చేయాలి ప్లాస్టింగ్. ఇదే వేయాలి మా వర్క్. కింద నుంచి కడ్డీలు వేసాం. 18 అడుగుల కడ్డీ ఇది, ఒకటే కడ్డీ. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. పని కొద్దిగా రిస్క్ చాలా ఎక్కువ. పని చూడడానికి కొద్దిగా ఎంత ఉంది, ఇది మొత్తం కలిపితే 2 యూనిట్లు వచ్చేది గట్టిగా. పని మాత్రం మేస్త్రి వచ్చి ఏమో అయిందా అంటున్నారు పద్దాల. ఏమైంది, పరిజ్ఞాలు వేయాలా, ఉసుక వేయాలా, కలపాలా, మళ్ళీ ఈ గొంతి మొత్తం ఊడవాలా శుభ్రంగా. సో ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.